ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పనులు కూడా చకచకా జరిగిపోతూనే ఉన్నాయి. అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసిన వర్క్స్లలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది నామినేటెడ్ పదవుల భర్తీ. ఎన్నడూ లేని విధంగా వచ్చిన 3-4 నెలల్లోపే పూర్తిగా నామినేటెడ్ పదవుల భర్తీని చేసేశారు చంద్రబాబు నాయుడు. గతంలో ఎన్నడూ ఈ విధంగా చేయలేదు. ఆయన గతంలో 2014లో కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ చేశారు. అప్పటి వరకు ఖాళీగానే ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈసారి మాత్రం 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల్లోనే ఫస్ట్ నామినేటెడ్ పదవుల భర్తీ కోసం కసరత్తు మొదలు పెట్టేశారు. 3-4 నెలల్లో పూర్తి లిస్టును కూడా ఇచ్చేశారు. ఇక ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది టీటీడీ గురించి. టీటీడీ బోర్డు చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్స్ చాలా కీలకం. సో అందులో టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరికి వస్తుందా అని రకరకాల పేర్లు వినిపించిన తరుణంలో ఫైనల్లీ బీఆర్ నాయుడుకి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చేశారు. ఇక టీటీడీ బోర్డు మెంబర్స్గా జనసేన, బీజేపీ, టీడీపీకి సంబంధించిన వాళ్ళకి ఈక్వల్ ప్రియారిటీ ఇస్తూ టీటీడీ బోర్డు మెంబర్స్ని తీసుకున్నారు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు టీటీడీలో అత్యవసరంగా నియామకాలు జరగాల్సినవి ఏంటి అనంటే, ఒకటి ఎస్వీబీసీ చైర్మన్, మరొకటి ఎస్వీబీసీ సిఈఓ, ఇక ఎస్వీబీసీ అడ్వైజర్ అండ్ ఎస్వీబీసీ చీఫ్ అడ్వైజర్. దీంతో పాటు SVETA అంటే శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ. సో దీనికి కూడా చైర్మన్ని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎస్వీబీసీ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. 2018లో ఏర్పడింది. ఎస్వీబీసీ చైర్మన్గా గతంలో 2018లో ఏర్పడిన తర్వాత ఏప్రిల్ 21న అప్పుడు రాఘవేంద్రరావు గారు ఎస్వీబీసీ చైర్మన్ అయ్యారు. ఇక్కడ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రిజైన్ చేశారు. ఆ తర్వాత పృథ్వీరాజ్కి ఆ పదవిని కట్టబెట్టారు. కానీ అనూహ్య కారణాల వల్ల పృథ్వీరాజ్ కూడా ఆ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే సాయి కృష్ణ యాచేంద్రకి ఆ పదవి దక్కింది. ఇక SVETA ఇది కూడా చాలా ఇంపార్టెంట్, శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ. సో దీంట్లో ఏంటి అంటే, ఎవరైతే ఈ టీటీడీలో ఎంప్లాయీస్గా పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారనమాట. సో దీనికి కూడా ఒక చైర్మన్ని నియమిస్తూ ఉంటారు. గతంలో చూసినట్లయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడైనటువంటి రిటైర్డ్ లెక్చరర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డిని నియమించడం జరిగింది. అయితే కూటమి అధికారంలోకి రావడంతో ఆయన కూడా రాజీనామా చేశారు. అలాగే ఎస్వీబీసీ చైర్మన్ సాయి కృష్ణ యాచేంద్ర కూడా రాజీనామా చేయడంతో ఇప్పుడు ఈ 2 పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎస్వీబీసీ సిఈఓ, ఎస్వీబీసీ అడ్వైజర్ అండ్ చీఫ్ అడ్వైజర్ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. సో వీటి కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పదవుల కోసం అని చెప్పేసి. ఇక ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే ఎస్వీబీసీ చైర్మన్ చాలా చాలా కీలకమైనది. ఈ పదవులు ఇప్పటి వరకు ఎక్కువగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి దక్కాయి. ఒక మాజీ ఎమ్మెల్యే సాయి కృష్ణ యాచేంద్ర మినహాయించి మిగతా వాళ్ళంతా కూడా ఎక్కువగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, రాఘవేంద్రరావు గారు కానీ, పృథ్వీరాజ్ గారు కానీ, వీళ్ళంతా కూడా. సో ఇప్పుడు కూడా మళ్ళీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ వ్యక్తికే ఈ పదవి కట్టబెట్టబోతున్నారు అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు తెర మీదకి వచ్చిన పేర్లను కనుక మనం ఒక్కసారి గమనించినట్లయితే, మురళీమోహన్ ఈయన టీడీపీకి ఆప్తుడు, టీడీపీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. సో ఈయన కూడా రేస్లో ఉన్నారు. ఈయనతో పాటు అశ్విని దత్ టీడీపీకి ఎంత వినయ విధేయుడు అనే విషయం తెలుసు. గతంలో వరదలు వచ్చిన క్రమంలో కూడా మొట్టమొదటిగా స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహాయ నిధి కోసం అని చెప్పి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించిన మొదటి వ్యక్తి కూడా అశ్విని దత్తే. సో అశ్విని దత్ కూడా టీడీపీకి అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి అతి సన్నిహితుడు. సో ఆయన కూడా రేస్లో ఉన్నారు. ఈయనతో పాటు గతంలో పనిచేసినటువంటి రాఘవేంద్రరావు పేరు కూడా మరోసారి తెర మీదకి వస్తుంది. ఈ ముగ్గురిలో ఒకరికైతే ఖచ్చితంగా దక్కబోతుంది అంటున్నారు. వీరితో పాటు టీడీపీకి సినీ ఇండస్ట్రీ తోటి మంచి సత్సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే అసలు టీడీపీ ఏర్పడిందే సినీ ఇండస్ట్రీ నుంచి. నందమూరి తారక రామారావు ఒక సినీ నటుడు, ఆయన స్థాపించిన పార్టీ. పైగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఫిల్మాటోగ్రఫీ మినిస్టర్గా కూడా పనిచేశారు ఆయన. సో కాబట్టి వీరందరికీ కూడా సినీ ఇండస్ట్రీ తోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే, సినిమా హీరో. ఇకపోతే టీడీపీలో ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యే, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతానికి పనిచేస్తూనే ఉన్నారు ఇంకా కూడా. సో వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలో చాలామంది ఆశావహులు కూడా వీళ్ళ ద్వారా, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అలాగే బాలకృష్ణ ద్వారా మంతనాలు సాగిస్తున్నారంట ఆ పదవి కోసం, ఎస్వీబీసీ చైర్మన్ పదవి కోసం.
ఇక ఇందులో చూసినట్లయితే బాలకృష్ణ ఒక వ్యక్తి పేరు, ఎన్నో ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఓ వ్యక్తిని కూడా రెఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఎవరు ఏంటి అనేది మాత్రం మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. చాలా ఫాస్ట్గా అతి త్వరలో ఎస్వీబీసీ చైర్మన్ని నియమించే పనిలో కూడా టీడీపీ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో అయితే ఈ పదవులు ఎవరికి దక్కుతాయి అనేది చూడాలి. ఒకవేళ ఎస్వీబీసీ చైర్మన్ కనుక టీడీపీకి సంబంధించిన వ్యక్తికి కానీ ఇస్తే ఎస్వీబీసీ సీఈఓ కానీ ఎస్వీబీసీ అడ్వైజర్ అండ్ చీఫ్ అడ్వైజర్ పదవులకి మాత్రం జనసేన అలాగే బీజేపీకి సంబంధించిన వ్యక్తులకి ఇవ్వాలి అని చూస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా అన్య మతస్థులకి ఈసారి టీటీడీలో ఎక్కడా కూడా తావులేదు. అది టీటీడీ బోర్డులో కానీ, టీటీడీ చైర్మన్ విషయంలో కానీ, టీటీడీ ఎంప్లాయీస్ విషయంలో కానీ, ఎస్వీబీసీ ఎంప్లాయీస్ విషయంలో కానీ ఎక్కడా కూడా ఏ చిన్న పరిస్థితుల్లో కూడా అన్య మతస్థులకి తావు లేకుండా పూర్తిగా హిందువులని మాత్రమే తీసుకోవాలని కఠిన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇందులో భాగంగానే ప్రతి పార్టీకి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చే విధంగా కూడా ఏదైతే టీటీడీ బోర్డు మెంబర్స్ పదవుల విషయంలో కానీ, అలాగే ఎస్వీబీసీ చైర్మన్, ఎస్వీబీసీ అడ్వైజర్, సీఈఓ, చీఫ్ అడ్వైజర్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా అయితే నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అటు మురళీమోహన్ కానీ, అశ్విని దత్ కానీ, అలాగే రాఘవేంద్రరావు ముగ్గురు కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. టీడీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అతి సన్నిహితులు ఈ ముగ్గురు కూడా. సో ఒకవేళ ఎస్వీబీసీ చైర్మన్ పదవి కానీ వాళ్ళకి దక్కితే మరొక పదవి ఎస్వీబీసీ సీఈఓ కావచ్చు, అడ్వైజర్ కావచ్చు, చీఫ్ అడ్వైజర్ కావచ్చు, అది కానీ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తికి అయితే దక్కబోతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇందులో మరొక పదవిని ఖచ్చితంగా బాలకృష్ణ రెఫర్ చేసిన వ్యక్తికి కూడా దక్కుతుంది అనేది మాత్రం తెలుస్తోంది. ఇకపోతే ఎస్వీఈటీఏ శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ చైర్మన్ కూడా త్వరలో నియమించబోతున్నారు. ఇది బీజేపీకి దక్కుతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. సో ఓవరాల్గా అటు టీడీపీకి, బీజేపీకి, జనసేనకి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ త్వరలో ఎస్వీబీసీ, ఎస్వీఈటీఏ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోబోతున్నారు. ఈ పదవులు కట్టబెట్టబోతున్నారు. ఇదన్నమాట సంగతి. మరి ఎవరు ఎస్వీబీసీ చైర్మన్ అయితే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నేనే ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను. ఆప్షన్ ఏ మురళీమోహన్, ఆప్షన్ బి రాఘవేంద్రరావు, ఆప్షన్ సి అశ్విని దత్. ఎవరికి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇస్తే కరెక్ట్గా పనిచేస్తారని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.